హాయ్ ఆల్, వెల్కమ్ టు రమ్య నవీన్ బ్లాగ్స్. ఈరోజు మనము రెడ్ చిల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు 250 గ్రామ్స్ ఆఫ్ డ్రై చిల్లీస్, 250 గ్రామ్స్ ఆఫ్ డ్రై చిల్లీస్, ఆనియన్, 2 గార్లిక్, 1 టమాటో, నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండుని ముందుగా నానబెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ యాడ్ చేసుకోండి, 2 గార్లిక్, 1 టమాటో. నెక్స్ట్ మనము ఇది కొంచెం ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేయాలి. నేను ఇంకా 250 గ్రామ్స్ ఆఫ్ డ్రై చిల్లీస్ని యాడ్ చేసుకున్నాను. చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ మీరు అన్నంలోకి, సంగట్లోకి, చపాతీ, రొట్టి, ఇడ్లీ, దోశ అన్నీ దానికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా. ఎవరికైనా ఫీవర్ వచ్చి మనకి ఫుడ్డే తినలేము అనేటప్పుడు ఈ చట్నీ చేసుకొని తినండి. చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది చక్కగా ఫ్రై అయ్యాక అందులోనే కరివేపాకు, కొరియాండర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మరొకసారి చక్కగా కలుపుకొని సిమ్లోనే వేయించండి. ఇది ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందులో మనము జీలకర్ర, ఉప్పు యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునే ముందు. చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర 1 స్పూను. నెక్స్ట్ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తగినంత సాల్ట్. నెక్స్ట్ స్పైసీని మనకి తగ్గడానికి కాస్త బెల్లం ముక్క. బెల్లం యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోనే మనము ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కాస్త కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని పోపు వేసుకోవాలి. ఇది చక్కగా ద్వారగా వేగినాక మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న చట్నీని ఇందులో వేసి కలుపుకొని చక్కగా కలుపుకోవాలి. ఇది ఒక 10 డేస్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే మనకు ఒక 10 డేస్ వరకు వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.